మీకు బైబిల్లో దేవుడు ఈ రాజు జీవితంలో చేసిన అద్భుతం గురించి తెలుసా? అతడు ఒక్క ప్రార్థన చేయగానే దేవుడు ఎంత అద్భుతాన్ని జరిగిస్తాడంటే మనం ఈ వీడియోలో చూద్దాం. అయితే మీకు ఇలాంటి వీడియోస్ మరికొన్ని కావాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో, మీ ఫ్యామిలీ మెంబర్స్ తో, మీ చర్చ్ మెంబర్స్ తో షేర్ చేసుకోండి. ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోయినట్లయితే, యూదా రాజు అయిన హిజ్కియా దేవుడికి ఎంతో భయభక్తులు జీవిస్తా ఉంటాడు. అతడు దేవుడు అంటే ఎంతో గౌరవంతో తన రాజ్యాన్ని ముందుకు సాగిస్తా ఉంటాడు. ఆ సమయంలో సన్హరీబు అనే ఒక అసూరు రాజు యూదా రాజ్యాన్ని భయపెడుతూ అతడు యూదా రాజ్యాన్ని అంతటిని కూడా చుట్టుముట్టి హిజ్కియా సైనికుల ద్వారా ఒక లేఖను పంపించి ఆ లేఖలో దేవుణ్ణి దూషిస్తూ, అతని రాజ్యాన్ని దూషిస్తూ, అట్లనే మిగిలిన రాజ్యాలన్నింటినీ కూడా దూషిస్తూ అతడు ఆ లేఖని పంపిస్తాడు. ఈ మాటలకి హిజ్కియాకి ఎంతో బాధ కలుగుతుంది, అదే రీతిగా కోపం వస్తుంది. అయితే తన శిష్యులు ఆ లేఖను చదువుతుండగానే ఆ లేఖని అతను తీసుకొని పోయి ఆ పత్రాన్ని దేవుడి సన్నిధిలోకి తీసుకువెళ్లి అతను మోకరించి కన్నీరు గారుస్తూ దేవుడికి ప్రార్థిస్తాడు. అప్పుడు హిజ్కియా ప్రార్థిస్తూ, దేవా నీ సహాయం నాకు కావాలి, ఈ అసూరు రాజు అయిన వాడు ఎంత దూషణ మాటలు పలుకుతున్నాడో చూడండి అంటూ ప్రార్థిస్తాడు. ఇతర రాజదేవతలు అయితే వారు సరైన వాళ్ళు కాదు, వాళ్ళు కేవలం రాళ్ళు మనుషుల ద్వారా చేసిన వారే, కానీ నువ్వు నిజమైన దేవుడు, నీ నిజమైన కార్యాన్ని జరిగించు, నీ శక్తిని కనపరచు, ఈ నిందని, ఈ అవమానం అంతటిని కూడా తొలగించు అని హిజ్కియా ప్రార్థిస్తాడు. ఈ గ్రంథం అంతట్లో కూడా, ఈ స్టోరీ అంతట్లో కూడా ఈ ప్రార్థన అనేది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా వాల్యూని ఈ స్టోరీకి తీసుకొని వస్తుంది. మీరు కానీ ఒక ఇంట్రెస్ట్ కలిగినట్లయితే మీరు చదవాలంటే 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయం 17వ వచనం నుంచి 37వ వచనం వరకు కూడా ఈ ప్రార్థన, ఈ స్టోరీ అనేది కూడా ఉంటుంది. మీరు పర్సనల్ గా దీన్ని చదవండి, మీరు చాలా ధైర్యాన్ని పొందుకుంటారు. అతడు ఈ రీతిగా ప్రార్థించినప్పుడు దేవుడు ఆ ప్రార్థనని ఆలకించి వెంటనే ప్రవక్త అయిన యెషయా ద్వారా హిజ్కియా దగ్గరికి దేవుని వర్తమానాన్ని పంపిస్తాడు. అషూరు రాజు నిన్ను ఏమి చేయడు, ఏమి చేయలేడు, అతడి ఖడ్గం గాని అతడి బాణం గాని అసలు యూదా మీదకి రానే రాదు, అతడు రాకుండానే నశించిపోతాడని యెషయా వచ్చి హిజ్కియాకి చెప్తాడు. అయితే అదే రోజు రాత్రి ఒక అద్భుతం జరుగుతుంది. ఈ ప్రార్థన హిజ్కియా ఈ రీతిగా చేయగానే దేవుని దూత భూమి మీదకి దిగి వచ్చి అషూరు రాజుకు దండులోకి వెళ్లి అక్కడ 180,000 మందిని, ఒక్క దేవదూతని అందరినీ కూడా హతం చేసేసి ఇక్కడ యూదాకి, హిజ్కియా రాజుకి విజయాన్ని అందిస్తాడు. ఆ దేవదూత చేసిన కార్యాన్ని బట్టి వారందరూ కూడా భయపడి ఉదయాన్నే లేచి చూడగానే ఆ దండులో వారందరూ కూడా చనిపోవడం అక్కడ వారు చూస్తారు. అదే రీతిగా సన్హరీబు రాజు ఎవరైతే ఉంటారో అక్కడ జరిగిన ఆ మారణ హోమాన్ని చూసి అతడు నినివే పట్టణానికి పారిపోతాడు. నినివే పట్టణానికి పారిపోయి వేరే మనుషుల చేతితో చేసిన దేవదూతని ఆరాధిస్తుండగా తన కుమారులే వచ్చి తనని చంపేసిన రీతిగా, కత్తితో హతం చేసిన రీతిగా మనం వాక్యంలో చూస్తాం. ఆ రీతిగా హిజ్కియా చేసిన ప్రార్థనను బట్టి యుద్ధానికి వచ్చి భయపెట్టి అనేక రాజ్యాన్ని హతము చేసిన రాజుని దేవుడు కనీసం ఒక కత్తి గాని ఒక బాణం గాని ఎత్తకుండానే దేవుడు గొప్ప విజయాన్ని హిజ్కియాకి, యూదా రాజ్యానికి అందిస్తాడు. విశ్వాసంతో చేసిన ఒక్క ప్రార్థన చాలండి, ఎన్ని అవమానాలైనా కొట్టేస్తాడు దేవుడు, ఎన్ని ఇబ్బందుల నుంచి అయినా దేవుడు తప్పిస్తాడు. అంత గొప్ప రాజు చేతుల నుంచి తప్పించిన దేవుడు ఖచ్చితంగా మనల్ని కూడా తప్పిస్తాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో, ఫ్యామిలీ మెంబర్స్ తో, మీ చర్చ్ మెంబర్స్ తో షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.